మా లేటెస్ట్ వీడియోస్ కోసం మా ఈ తెలుగు న్యూస్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసి గంట సింబల్ యాక్టివేట్ చేసుకోండి. ఈసారి సోమవారం పంచమి తిథితో 2024వ సంవత్సరం ప్రారంభం కాబోతోంది. 2023 వెళ్ళిపోయి 2024వ సంవత్సరం స్టార్ట్ అవ్వబోతోంది. జనవరి 1తోనే కొత్త సంవత్సరం ప్రారంభమవుతుంది. ఈసారి జనవరి 1 సోమవారం పంచమి తిథితో కలిసి వస్తుంది. ఈ సంవత్సరం సోమవారము పంచమి తిథితో స్టార్ట్ అవ్వబోతోంది. కాబట్టి ఈ సంవత్సరం కుటుంబంలో ఎక్కువగా కలహాలు వస్తాయి. భార్యాభర్తల మధ్య గొడవలు జరుగుతాయి. అప్పుల పాలయ్యే అవకాశం ఉంది. ఆర్థికంగా రకరకాల సమస్యలను ఎదుర్కొనే అవకాశాలు ఉన్నాయి. అలాగే ఈ సంవత్సరం యాక్సిడెంట్లు కూడా ఎక్కువగా జరుగుతాయి కనుక ఈ సంవత్సరంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. వీలైనంత వరకు అప్పులు చేయవద్దు. ఎక్కువగా దేవుణ్ణి మనసులో స్మరించుకోండి. అయితే ఈరోజు అనగా జనవరి 1న ఉదయం లేటుగా లేచి ఈ 2 పనులు చేస్తే కొత్త సంవత్సరంలో డబ్బుకు లోటు అనేది రాదు. లక్ష్మీదేవి అనుగ్రహం లభిస్తుంది. ముఖ్యంగా పెళ్ళైన స్త్రీలు జనవరి 1 ఉదయాన్నే ఈ 2 పనులు చేస్తే మీ భర్తకు సంవత్సరమంతా కలిసి వస్తుంది. మీ ఇంట్లో ధనం నిండుగా ఉంటుంది. డబ్బుకు లోటు రాదు. పట్టిందల్లా బంగారం అవుతుంది. ఇక మీకు తిరుగుండదు అని పండితులు చెప్తూ ఉన్నారు. మరి జనవరి 1న ఉదయం లేవగానే ఆడవారు ఏ 2 పనులు చేయాలి అనే విషయాన్ని ఇప్పుడు మనం ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాము. అంతకన్నా ముందు ఏం చేయటం వలన మరణగండం పోతుందో తెలిపే కథను విందాం. ఒకానొక చిన్న పల్లెటూరు ఉండేది. అందులో చాలా పేరుగాంచిన జ్యోతిష్య పండితుడు నివసించేవాడు. ఆయన చెప్పిన మాట పొల్లు పోదని, చెప్పిన జోస్యం తప్పు కాదని ఆ ఊరి ప్రజల విశ్వాసం. ఆ నోట ఈ నోట ఆ జ్యోతిష్యుడి గురించి విన్న ఓ పేద రైతు పక్కనున్న గ్రామం నుంచి జ్యోతిష్యుని దగ్గరకు వచ్చి తనకు జోస్యం చెప్పమని తన జాతకాన్ని అతనికి ఇచ్చాడు. తనపై నమ్మకం ఉంచి వచ్చినందుకు ఆ పేద రైతును కూర్చోమని సైగ చేసి అతని జాతకాన్ని చాలా జాగ్రత్తగా పరిశీలించి చూశాడు ఆ జ్యోతిష్యు పండితుడు. ఎటువంటి జాతకాలను చూసినా చలించని ఆ జ్యోతిష్యుడు పేద రైతు జాతకం చూస్తూనే కంగారు పడతాడు. ఎందుకంటే ఆ జాతకం ప్రకారం పేద రైతుకు ఆనాటి రాత్రి ప్రాణగండం ఉంది. ఎంతటి నిజాన్నైనా చెప్పగలను గాని రైతుతో సూటిగా నీకు ప్రాణగండం ఉందని ఎలా చెప్పనని చింతించి ఎలాగులా తనను తాను తమాయించుకొని రైతుకు ఏమాత్రం సందేహం రాకుండా, ఇవాళ నాకు చాలా పని ఉంది, మీ జాతకం నా దగ్గరే ఉంచి వెళ్ళండి, రేపు మీరు మళ్ళీ రాగలిగితే నేను నిశ్చింతగా పరిశీలించి చెప్తాను అని అంటాడు. జ్యోతిష్యునిపై మర్యాదతో ఆ పేద రైతు సరేనని కృతజ్ఞతలు చెప్పి వెళ్ళిపోయాడు. రైతు వెళ్ళగానే జ్యోతిష్యుడు తన భార్యతో ఈ విషయం చెప్తాడు. కానీ మనసులో పాపం, పేద రైతు నేడు మరణిస్తాడే, నేను రేపు రమ్మన్నానే తలంపుతో వెళ్ళిపోయాడే అని చింతిస్తాడు జ్యోతిష్యుడు. పేద రైతు జ్యోతిష్యుని ఇంటి నుండి బయలుదేరి తన గ్రామానికి నడిచి వెళ్తూ ఉన్నాడు. దారిలోని చీకటి పడటంతో తలదాచుకోవడానికి స్థలాన్ని వెతకటం మొదలు పెడతాడు. ఇంతలో కొండపోతగా వర్షం కురవసాగింది. కాస్త దూరంలో శిథిలావస్థలో శివుని ఆలయం కనిపించింది అతనికి. అక్కడికి చేరుకొని ఆలయం ముందున్న మండపంలో నిలబడి ఆలయ స్థితిని చూసి ఎంతో బాధపడ్డాడు. ప్రజలకు మనశ్శాంతిని, భక్తి భావాలను పెంపొందించే ఆలయం నేడు ఈ దుస్థితికి చేరిందే. నా దగ్గర డబ్బులు ఉంటే నేను ఈ శివాలయాన్ని పునరుద్ధరించే ప్రయత్నాన్ని చేసేవాణ్ణని మనసులో అనుకుంటాడు. మానసికంగానే ఎలా గోపురాన్ని నిర్మించాలి, రాజగోపురం ఎంత ఎత్తుగా ఉండాలి, మండపాలు ఎలా కడితే బాగుంటుంది, పూర్తిగా కట్టబడిన శివాలయంలో అభిషేకాలు, పూజలు నిర్విఘ్నంగా జరుగుతూ ఉంటే ఎంత బాగుంటుందని, శివుని ఆన ఉంటే తప్పక అది జరుగుతుందని అనుకుంటూ ఉండగానే మండపం పైభాగంలో నుంచి నల్లని త్రాచుపాము అతనిని కాటువేయడానికి అతనిపై దూకబోతూ ఉంటే తప్పుకొని ఆ ఆలయం నుండి బయటకు వచ్చేస్తాడు. మండపంతో సహా ఆ పాడుబడిన గుడి ఒక్కసారిగా కుప్పకూలిపోతుంది. అమ్మయ్య, బతికిపోయాననుకుని ఇంటికి చేరుకుంటాడు ఆ పేద రైతు. అలా మరణగండం పోతుంది. మరునాడు తన జాతకాన్ని గురించి తెలుసుకోవాలనుకుని జ్యోతిష్యుని దగ్గరకు వెళతాడు ఆ పేద రైతు.
అతన్ని చూసి ఆశ్చర్యపోయిన జ్యోతిష్యుడు నా గణనలో తప్పు జరిగి ఉంటుందని చాలా శాస్త్రాలను తిరగేసి మళ్ళీ అతని జాతకాన్ని పరిశీలిస్తాడు. కానీ గణింపులో ఎక్కడా తేడా లేదు. ఇక తప్పదన్నట్లు విషయం పేద రైతుకు వివరించి జ్యోతిష్యుడు నిన్న ఏం జరిగిందో ఏది మర్చిపోకుండా తెలియజేయమని రైతుకు చెప్తాడు. జరిగిందంతా కూడా వివరిస్తాడు పేద రైతు. మంచి చేయాలని కేవలం తలంపు మాత్రంగా అనుకున్నందుకే అంత గొప్ప ఫలితం చేకూరితే మనకు చేతనైనంత మంచి చేస్తే ఎటువంటి జీవితం లభిస్తుందో రైతుకు జరిగిన సంఘటనే నిదర్శనం. మనం బాగుండాలంటే మన ఆలోచనలు బాగుండాలి. మన ఆలోచనలు సత్సంకల్పాలైతే మన చుట్టూ ఉన్న ప్రపంచం బాగుంటుంది. ప్రపంచం బాగుంటే అందులోని మనం కూడా బాగుంటాం. వీడియోలోకి వస్తే జనవరి 1 అనేది సంవత్సరం ప్రారంభమయ్యే రోజు. కాబట్టి ఈరోజు మంచి పనులు చేస్తే సంవత్సరమంతా కలిసి వస్తుందని శాస్త్ర పండితులు చెప్తూ ఉన్నారు. ముఖ్యంగా కుటుంబమంతా బాగుండాలంటే ఇంటి ఇల్లాలు ఈరోజు ఉదయం లేవగానే ఈ 2 పనులు చేయాలని శాస్త్రాలు చెప్తూ ఉన్నాయి. సాధారణంగా జనవరి 1న అందరూ లేటుగా నిద్రలేస్తారు. అలా లేటుగా నిద్రలేచేవారు కూడా ఈ 2 పనులు చేసుకోవచ్చు. త్వరగా నిద్రలేచేవారు కూడా ఈ పరిహారం చేసుకోవచ్చు. అసలు ఏం చేయాలంటే ముందుగా ఆడవారు ఈరోజు ఉదయం లేవగానే ఇంటిని క్లీన్ చేసుకొని చక్కగా స్నానం చేసి ఆ తరువాత ఈ 2 పనులు చేయండి. మొదటి పని ఏమిటి అంటే ఈరోజు ఉదయం వంటగదిలోనికి వెళ్ళి గ్యాస్ పొయ్యికి పసుపు కుంకుమ బొట్లు పెట్టండి. తర్వాత పొయ్యి మీద పాలు పొంగించండి. టీ కాఫీలు కాచేవారు కూడా ముందు పాలు పొంగించి ఆ తర్వాత టీ కాఫీలు చేసుకోండి. ఎందుకంటే ఈరోజు వంటగదిలో పాలు పొంగాలి. సంవత్సరం ప్రారంభం అయ్యే ఈ రోజున ఎవరి ఇంట్లో అయితే పాలు పొంగిస్తారో వారి ఇంట్లో సంవత్సరమంతా శుభాలే జరుగుతాయని శాస్త్రాలు చెప్తూ ఉన్నాయి. కనుక ఆడవారు జనవరి 1న ఉదయం లేవగానే వంటగదిలో పాలు పొంగించండి. ఇలా పొంగించటం వలన సంవత్సరమంతా మీ ఇంటిపై లక్ష్మీ కటాక్షం ఉంటుంది. ధనధాన్యాలకు అష్టైశ్వర్యాలకు లోటు రాకుండా ఉంటుంది. పాలు ఎలా అయితే మీ ఇంట్లో పొంగుతున్నాయో అలాగే మీ సంసారంలో సిరి సంపదలు కూడా అలాగే పొంగుతాయని మన పెద్దలు చెప్తూ ఉన్నారు. ఇక రెండవ పని ఏమిటి అంటే ఈరోజు ఆడవారు ఉదయం పూట వంట చేసినప్పుడు ఒక మనిషికి ఎక్స్ట్రా వంట చేయండి. తర్వాత మీకు ఎవరైనా అడుక్కునేవారు కానీ పిచ్చివాళ్ళు కానీ లేదా తిండి కూడా తినలేని పేదరికంలో ఉన్నవారు కానీ కనబడితే వారికి ఆహారం పెట్టండి. మన చుట్టుప్రక్కల చాలామంది పేదరికంలో మగ్గుతూ ఉంటారు. వారికి మనం ఏమిచ్చినా వద్దనకుండా తీసుకుంటూ ఉంటారు. అలాంటి వారికి ఈరోజు ఒక్క పూట భోజనం ఇవ్వండి. లేదు అసలు మా ఇంటి దగ్గర పేదవారే లేరని అనుకునేవారు వీధుల్లో తిరిగే వీధి కుక్కలకు ఆ ఆహారాన్ని పెట్టండి. జనవరి 1న ఇలా ఎవరైనా సరే ఒకరికి ఆకలి తీర్చినా లేదా మూగ జీవాల ఆకలి తీర్చిన సంవత్సరమంతా మీకు కలిసి వస్తుందని శాస్త్రాలే చెప్తూ ఉన్నాయి. ఇలా ఈ 2 పనులు చేస్తే లక్ష్మీదేవి కూడా మిమ్మల్ని మీ కుటుంబాన్ని అనుగ్రహించి సకల ఐశ్వర్యాలను ప్రసాదిస్తుంది. కాబట్టి అందరూ కూడా జనవరి 1న ఈ 2 పనులు చేసి శుభ ఫలితాలను పొంది సంవత్సరమంతా కూడా ఆనందంగా జీవించండి. సంవత్సరమంతా కలిసి రావాలంటే జనవరి 1న 2 వస్తువులను కొని ఇంటికి తెచ్చుకోవాలని పెద్దలు చెప్తూ ఉన్నారు. మరి ఆ వస్తువుల్లో మొదటిది స్వీట్స్. అవును, జనవరి 1న ఎవరైతే 100 లేదా 200 రూపాయలు పెట్టి ఒక తీపి వస్తువులను అనగా స్వీట్స్ని కొని ఇంటికి తెచ్చుకుంటారో వారికి సంవత్సరమంతా బాగా కలిసి వస్తుంది. సంవత్సరమంతా మధురంగా ఉంటుంది. కష్టాలనేవి రావు. తీయటి శుభవార్తలు వింటారని శాస్త్ర పండితులు చెప్తూ ఉన్నారు. జనవరి 1న చక్కగా స్వీట్స్ కొని ఇంటికి తెచ్చుకొని ముందు ఇంట్లో వారు ఆ స్వీట్స్ తిని నోరు తీపి చేసుకోవాలి. ఆ తర్వాత మిగిలిన స్వీట్స్ని మీ ఇంటి దగ్గర ఉండే చిన్నపిల్లలకు పంచిపెట్టేయండి. స్వీట్లు కొనలేకపోతే కనీసం ఇంట్లో ఏదో ఒక తీపి పదార్థం వండి ఆ పదార్థాన్ని ఇంటి దగ్గరలో ఉండే చిన్నపిల్లలకు పంచిపెట్టండి. జనవరి 1న ఇలా స్వీట్స్ కొని తెచ్చిన పిల్లలకు పంచిన సంవత్సరమంతా డబ్బుకు లోటు రాకుండా ఉంటుంది. కూర్చొని తిన్నా తరగని ఐశ్వర్యం వస్తుంది. సంవత్సరమంతా మీ జీవితం మధురంగా ఉంటుంది. ఇక రెండవ వస్తువు ఉప్పు. జనవరి 1న 20 రూపాయలు పెట్టి గల్లులుప్పు ప్యాకెట్ కొని తెచ్చుకుంటే లక్ష్మీదేవి కృప సంవత్సరమంతా మీ ఇంటిపై ఉంటుంది.
ఎందుకంటే ఉప్పు అంటే లక్ష్మీదేవికి చాలా ఇష్టం. లక్ష్మీదేవి మరియు ఉప్పు సముద్రం నుండి పుట్టారు గనుక వారిద్దరిని సోదరులుగా భావిస్తారు. జనవరి 1న ఒక గల్లులుప్పు ప్యాకెట్ కొని తెచ్చి వంటగదిలో పెట్టి ఆ ఉప్పును వంటల్లో వాడుకుంటే చక్కటి ఆరోగ్యము, ఐశ్వర్యము లభిస్తాయి. అంతేకాదు జనవరి 1న ఉప్పు ప్యాకెట్ను కొని ఇంటికి తెచ్చుకోవటం వలన లక్ష్మీ కటాక్షంతో సంవత్సరమంతా మీకు డబ్బుకు లోటు రాకుండా ఉంటుంది. కనుక జనవరి 1న అందరూ కూడా ఈ 2 వస్తువులను కొని ఇంటికి తెచ్చుకొని శుభ ఫలితాలను పొందండి. అమెజాన్లో బెస్ట్ డిస్కౌంట్స్ కోసం వీడియో డిస్క్రిప్షన్లో లింకు ఉంది, చూడండి. అలాగే మా టెలిగ్రామ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.